ఈ రోజైతే మా మునగ చెట్టు మునక్కాయలు అయితే కోసేసానమాట. అంటే కోతులు నిన్న వీడియో పెట్టాను కదా, పాడు చేసిన కాడికి తినకుండా పాడు చేసి పాడేసే చాలా. బట్ ఈరోజు అందిన వరకు నాకైతే మునక్కాయలు అయితే కోసేసి మార్కెట్లో అయితే ఇచ్చేసి వచ్చానమాట. ఎంత వచ్చి ఉంటాయో గెస్ చేసి కామెంట్ చేయండి. ఎంత వచ్చి ఉంటాయో మీరే గెస్ చేయండి, కామెంట్ చేయండి, నేనైతే ఆన్సర్ చేస్తాను. ఇలా మనం చేస్తే ఏదైనా మొక్క నాటి దాని నుంచి కోసుకొని తినే ఆనందం వేరు. నేను తినడమే కాదండి, అమ్ముతున్నాను కూడా మార్కెట్లో. అంటే అంత కాయ కాస్తుంది మా మునగ చెట్టు అయితే, చాలా హ్యాపీ. ఇంకొచ్చి మా చెట్టు దగ్గర ఇక్కడ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా మా చెట్టు దగ్గర కొమ్మలు ఇరిగిపోతూ ఉంటాయి కదా, కొమ్మలు పట్టుకెళ్ళి ప్రతి ఒక్కరు నాటేశారు. చాలా బాగా కాస్తుంది, అంటే టేస్ట్ కూడా సూపర్గా ఉంటుందన్నమాట. అందుకని చెప్పేసి ప్రతి ఒక్కరు ఈ కొమ్మ అయితే నాటేశారు అందరూ కూడా. ప్రతి ఒక్కరి ఇంటి దగ్గర సూపర్గా కాసేస్తుంది. ఫస్ట్ నేను ఈ మొక్క వేసేటట్టుకు ఒక్కరి దగ్గర కూడా మునగ చెట్టు లేదు ఇక్కడ. నేను వేసిన తర్వాత ఇప్పుడు ఈ కొమ్మలు అయితే నాటారు కదా, ప్రతి ఇంటి దగ్గర ఒక్కరికి నాటేశారు. సూపర్గా కాస్తుంది. నాకంగా కాకుండా నేను తెచ్చిన చెట్టు వల్ల ఇంకొకరు వేసుకొని కూడా ఎంత బాగా కోసుకొని తింటే నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది అనమాట. నిజమే కదా, ఇలా జరుగుతుంటే హ్యాపీ అనిపిస్తుంది కదా. నాకు నిజంగానే చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఈరోజు నేనైతే కోసి, నిన్నైతే కోతులన్నీ పాడు చేసే కోసి ఉన్న కాడికైతే మార్కెట్లో ఇచ్చి వస్తాను. ఎప్పుడు ఇచ్చినా సండే ఇస్తానమాట. ఈ ఎంత వచ్చి ఉంటాయి మీరైతే గెస్ చేయండి. మునక్కాయలు మొత్తం ఈరోజైతే, ముందైతే చాలా ఇచ్చేదాన్ని. ఈ సంవత్సరం కొద్దిగా ఈ కాపు అయితే ఇంకా లేతే ఉన్నాయి చూసారా, ఇవన్నీ కూడా కోసి వచ్చే వారం అయితే ఇచ్చేయాలి. వచ్చే వారానికి ఈ వారం అయితే ఇంతే ఇచ్చాను. ఎంత వచ్చింటే గెస్ చేసి కామెంట్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదు. కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ బెల్ ఐకాన్. బాయ్ బాయ్.